దెయ్యాలు తిరిగే టైంలో ట్రైన్ జర్నీ ఏంట్రా బాబు. మన ట్రైన్కి మన రాజమండ్రి నుంచి గట్టిగానే ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారండి. అదిగోండి ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ బొంబాయి అంటే మామూలు బొంబాయి కాదు. అంటే బస్సులో ఎలా అయితే కూర్చుని వెళ్తామో అలాగే ఈ ట్రైన్ లో కూడా కూర్చుని వెళ్ళాలి విత్ ఏసీ. 13 గంటల 30 నిమిషాలు అయితే ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాటర్ వస్తుందా? ఇక్కడే కాదు, వాష్రూమ్స్ లో కూడా వాటర్ అనేది రావట్లేదు. ఒకటేమో ఏసీ కోచ్ లా ఉంది, ఇంకోటి ఏమో నార్మల్ స్లీపర్ కోచ్ లా ఉంది. ఆపేశారు, రేణుగుంట వెళ్ళక ముందే ఆపేశారు. నేను అనుకునే టైంకే ఏంటి షెడ్యూల్ ప్రకారంగానే తిరుపతి వెళ్తానంటూ. హలో అండి, ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను అనమాట. విశాఖపట్నం నుండి తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ లో. ఈ ట్రైన్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. మరికొందరు ఈ ట్రైన్ అంటే చాలా చిరాకు పడేవారు ఉన్నారనమాట. రాజమండ్రి రైల్వే స్టేషన్ కు స్వాగతం సుస్వాగతం. టైం వచ్చి ఎగ్జాక్ట్ గా 1:25 అయితే అయింది అనమాట. 1:25 అయితే అయ్యింది. అర్ధరాత్రి. దెయ్యాలు తిరిగే టైంలో ట్రైన్ జర్నీ ఏంట్రా బాబు అని మీరు అనుకోవచ్చు. సో మన ట్రైన్ అయితే రాజమండ్రికి కరెక్ట్ గా 1:48 కి అయితే వస్తుంది, 1:48. సో నేనైతే మన ట్రైన్ గురించి వెయిటింగ్ అనమాట. నేనైతే ఎగ్జాక్ట్ గా 11:30కి రాజమండ్రి రైల్వే స్టేషన్ కి అయితే రావడం జరిగింది. సో అలా ఆడుతూ పాడుతూ కాసేపు ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ లో వెయిట్ చేస్తూ అలా టైం అయితే సాగిపోయింది అనమాట. సో నేనైతే మంచి ఛాయ్ తాగి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. స్టేషన్ లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఎలా ఉంది. ఇక్కడైతే మనకి బుకింగ్ ఆఫీస్ ఉంది అండ్ అలాగే ఎంక్వైరీ అయితే ఇక్కడ ఉందన్నమాట. టికెట్ వెండింగ్ మెషిన్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది అండ్ అక్కడ ఒకటి ఉంది. అండ్ ఇప్పుడు మన ట్రైన్ గురించి ఎదురు చూస్తున్నాను అనమాట. డిస్ప్లే చేశారా లేదా అనేది. వెళ్ళిపోయిన ట్రైన్లన్నీ డిస్ప్లే చేస్తున్నారు, మన ట్రైన్ ఎక్కడ? అదిగోండి మన ట్రైన్ అయితే స్టార్టింగ్లో డిస్ప్లే చేశారు చూసారా. 22707 విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. ఎగ్జాక్ట్గా రాజమండ్రికి 1:48కి వస్తుంది. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 1:36 అయితే అయింది. మన కొద్ది క్షణాల్లో మన ట్రైన్ రాజమండ్రి రాబోతుంది అనమాట. అలా మనం స్టేషన్లోకి ఎంటర్ అవగానే మన ఒక ట్రైన్ అయితే వెల్కమ్ చెప్పింది అనమాట. ఫల్క్నుమా ఎక్స్ప్రెస్. మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి రాత్రి, అంటే నేను రాత్రి లెక్కగా 11 గంటలకి స్టార్ట్ అయింది అనమాట. 11 గంటలకు స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం నుండి విశాఖపట్నం, దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట. ఇప్పుడే జస్ట్ సామర్లకోట అయితే క్రాస్ చేసి రాజమండ్రికి అయితే ఎంటర్ అవుతుంది. ఎగ్జాక్ట్గా మన ట్రైన్ రాజమండ్రి రైల్వే స్టేషన్కి 1:48 అయితే రావాలి. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 2:07 అయితే అయ్యింది. ఫల్క్నుమా ఎక్స్ప్రెస్ వెళ్ళిన తర్వాత కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇది కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. మీరు ఒక విషయం గమనించారా? భువనేశ్వర్ నుంచి వచ్చే ట్రైన్స్, లేకపోతే కలకత్తా నుంచి వచ్చే ట్రైన్స్, అదే హౌరా నుంచి వచ్చే ట్రైన్స్ కోచ్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయి. మొన్నే మొత్తం క్లీన్ చేసి ఉంటారు శుభ్రంగా. ఎందుకంటే ఎర్రడాగులు, మట్టిగా అలాంటివి ఏమీ లేవు. క్లీన్గా అంటే క్లీన్గా ఉన్నాయి. అండ్ మోరోవర్ స్మెల్ అంతగా రావట్లేదండి. ఇప్పుడు ఆ సైడ్ నుంచి వచ్చే బండ్లు చాలా మంచి ఫ్రేగ్రెన్స్తో వస్తూ ఉంటాయి అనమాట. బట్ నేను అదే గమనించాను. అలా కోనార్క్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందో లేదో మన రాజమండ్రి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి మన ట్రైన్ ఎక్కితే కోచ్ పొజిషన్ ఇచ్చారనమాట. సో నాకు ఎలక్ట్ అయిన కోచ్ వచ్చేసి C3. మన ట్రైన్కి మన రాజమండ్రి నుంచి గట్టిగానే ప్యాసింజర్స్ అయితే ఫుల్ అయ్యారండి. ఇప్పుడు వెళ్తున్న వీళ్ళందరూ కూడా మన ట్రైన్ గురించి, అదే విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. రాజమండ్రి రైల్వే స్టేషన్ కి మెయిన్ ట్రైన్స్ అన్ని కూడా రాత్రి 10 గంటల నుండి 1 గంట 2 లోపు అయితే వెళ్ళిపోతాయి అనమాట. ఆ తర్వాత స్టేషన్ కొంచెం ఖాళీ అవుతుంది. మన ట్రైన్ అయితే మన కంటికి అయితే కనబడింది అనమాట. బాగా మిడ్ నైట్ మన లోపలికి ఎక్కి పడుకున్న వాళ్ళు డిస్టర్బ్ చేసి ఇదంతా ఇప్పుడు అయ్యే పని కాదు. అండ్ ఇప్పుడు మనం జర్నీ చేయబోయే ట్రైన్ గురించి చాలా చాలా విషయాలు అయితే ఉన్నాయి మాట్లాడుకోవాల్సినవి. అండ్ అలాగే నేను మీకు చెప్పాల్సిన డీటెయిల్స్ గురించి అవన్నీ మనం రేపు మార్నింగ్ అయితే మాట్లాడుకుందాం. రేపు మార్నింగ్ నాకు ఎక్కడైతే మెలకు వస్తుందో, ఎక్కడ సూర్యోదయం అవుతుందో అప్పుడు మనం అక్కడి నుంచి మన బాతాకాని మన డీటెయిల్స్ అన్నీ మొదలు పెడతాం అనమాట. అదిగోండి ఈరోజు మనం ప్రయాణం చేయబోయే ట్రైన్ నెంబర్ 22707 విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. చలో అడుగు పెట్టేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
నాకు అలర్ట్ అయిన కోచ్ వచ్చేసి C3 చెప్పాను కదా. అబ్బబ్బబ్బబ్బా అందరూ మంచి స్లీప్లో ఉన్నారండి. సో కింద వచ్చేసి లోవర్, నాకైతే అప్పర్ వచ్చిందనమాట. అనుకున్నది అయిందనమాట. నాకైతే మిడిల్ సీట్ వచ్చింది. బొంబాయి అంటే మామూలు బొంబాయి కాదు. మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిపోయింది అనమాట. చెప్పాను కదా ఎర్లీ మార్నింగ్ ఎక్కడ సూర్యోదయం అయితే ఎక్కడ నాకు మెలకు వస్తే అక్కడి నుంచి మాట్లాడుకుందాం. ఇప్పుడు వెళ్ళి నేను ఆ మిడిల్ సీట్లో అడ్జస్ట్ అవ్వాలండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న రాత్రి మన ట్రైన్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత మనం పడుకుని లేచేలోపు మనం స్కిప్ చేసిన స్టేషన్స్ అంటే మనం చేసామండి, ట్రైన్ కాదు. రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన తర్వాత తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూరు ఈ స్టేషన్స్ అయితే మనం స్కిప్ చేసాం. అండ్ ఇప్పుడు మనం నిద్ర లేచిన తర్వాత ఎక్కడ ఉన్నామంటే తెనాలి జంక్షన్ కి ఎంటర్ అవుతున్నాం అనమాట. తెనాలి స్టేషన్ అవుటర్ మొత్తం చూసారా, ట్రాక్స్ మొత్తం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇవి వచ్చేసి పాతవి, అదంతా కూడా కొత్త లైన్స్ అనమాట. అలా మనం తెనాలి రైల్వే స్టేషన్ ఎంటర్ అయ్యే లోపే మనకు ఒక ట్రైన్ కనబడింది చూడండి, తిరుపతి కాకినాడ పోర్ట్. అలా మనం తెనాలికి రీచ్ అయ్యాం. వెంటనే మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిన తర్వాత తెనాలి వరకు మన ట్రైన్ డిలే వచ్చేసి కేవలం 12 నిమిషాల ఆలస్యంతో అయితే నడుస్తుంది అనమాట. చాలా అంటే చాలా బాగా కవర్ చేస్తున్నారు. ట్రైన్ స్పీడ్ కానివ్వండి, ఆ లేట్ కానివ్వండి, అసలు ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టికి మెరుగైంది అనమాట ఈ ట్రైన్. అండ్ మనకైతే తెనాలి నుంచి సిగ్నల్ వచ్చేసింది అనమాట. ఇందాక తెనాలి బోర్డు చూపించడం మర్చిపోయాను. బాయ్ బాయ్ తెనాలి జంక్షన్. అంతా బాగానే ఉందనే లోపు వాటర్ వస్తుందా? ఇక్కడే కాదు, వాష్రూమ్స్ లో కూడా వాటర్ అనేది రావట్లేదు. తెనాలి దాటిన తర్వాత చీరాలకు వెళ్ళే లోపు ట్రైన్ అయితే ఒక బాగుతో బాగుతున్నారు అనమాట. మామూలుగా లేదు, సౌండ్ ఎలా వస్తుందంటే గడగడగా బీజిఎం ఉంటుంది చూసారా, అలా వస్తుంది అనమాట. వెల్కమ్ టు చీరాల. ఏ బ్యూటిఫుల్ వెదర్తో మనల్ని చీరాల అయితే వెల్కమ్ చేసింది అనమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే మన ట్రైన్ ఇచ్చారు. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 7:22. మీకు ఇందాక చూపించాను కదా C3లో వాటర్ రావట్లేదని. సో అలా కోర్చు అలా నడుచుకుంటూ వెళ్ళాను C4లోకి. అక్కడ వాటర్ వస్తున్నాయి, బట్ C3లో అయితే వాటర్ రావట్లేదు అనమాట. ఇక్కడ రావట్లేదు, అక్కడైతే వస్తున్నాయి వాటర్. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ గురించి చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి. అందులో భాగంగా ఈ ట్రైన్ వచ్చేసి ఉత్తరాంధ్ర వైజాగ్లో అయితే స్టార్ట్ అవుద్ది. అలా గోదావరి జిల్లాలు దాటుకుంటూ కృష్ణ విజయవాడని దాటుకుంటూ అలా మన తిరుపతి అయితే చేరుకుంటుంది. మధ్యలో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళకి లేదా కృష్ణా డిస్టిక్ లో ఉన్న ప్రజలకి భక్తులకి ఈ ట్రైన్ ఎంతో బాగా యూజ్ అవుద్ది. ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడకి అప్రాక్స్ గా 5 నుండి 5:20 లోపు అయితే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ఎక్కితే మధ్యాహ్నం లోపు తిరుపతిలో దిగిపోవడానికి ఒక మంచి ఆప్షన్ అనమాట. ఈ ట్రైన్ ఇంట్రడ్యూస్ చేసి దగ్గరగా 9 సంవత్సరాలు అయితే అవుతుంది. December 31, 2016 అయితే ఇనాగ్రల్ రన్ చేశారనమాట. మధ్యలో కోవిడ్ వచ్చిన కారణంగా మళ్ళీ ఈ ట్రైన్ అనేది రన్నింగ్ అనేది ఆపేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశారు. సో ఈ ట్రైన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయినా సరే బ్రహ్మాండంగానే నడిచేది. అండ్ అలాగే ఆక్యుపెన్సీ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా 70 to 80 ఆక్యుపెన్సీతో అయితే నడుస్తుంది అనమాట ఈ ట్రైన్ ఇప్పుడు కూడా. అండ్ చివరి క్షణాల్లో మనం తిరుపతి వెళ్ళాలంటే అది విశాఖపట్నం నుంచి కానివ్వండి, విజయవాడ నుంచి కానివ్వండి, ఎక్కడి నుంచి అయినా సరే చివరి క్షణాల్లో మనకి హాయిగా ఏసీలో తిరుపతి వెళ్ళాలనుకుంటే మాత్రం ఈ ట్రైన్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. మన ట్రైన్కి విశాఖపట్నం నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఈ ఒంగోలు స్టేషన్ అనేది 13వ స్టాప్. అండ్ టోటల్గా ఈ విశాఖపట్నం తిరుపతి ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ విశాఖపట్నం నుండి తిరుపతి వరకు కూడా 18 స్టాపుల్లో అయితే ఆగుతూ వెళ్తూ ఉంటుంది అనమాట. టైం వచ్చి ఎగ్జాక్ట్గా 8 గంటలు అయింది. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట. టిఫిన్ అయితే చేయాలి. ఒంగోలులో టిఫిన్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఏదో అనుకున్నాం కానివ్వండి ట్రైన్ గురించి, అది
నన్ను అయితే చాలా అద్భుతంలో పాడేసింది అనమాట. ఎందుకంటే ఈ ట్రైన్ లో జర్నీ చేయడం ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ ఒకసారి జర్నీ చేసినప్పుడు పెద్దగా ఏం అనిపించలేదు, కానీ ఈ టైం అంటే ఇప్పుడు నేను ట్రావెల్ చేస్తున్న ఈ టైం ఏదైతే ఉందో బ్యాక్ అసలు చెప్తున్నాను కదా. ఈ రోజు మరి స్పెషల్ ట్రైన్స్ ఏమీ లేవో, క్లియరెన్స్ ఫుల్ గా ఉంది ఏంటో తెలియదు, కానీ బాధుడు అంటే బాధుడు మామూలుగా బాధట్లేదు అనమాట. ఈ ట్రైన్ యొక్క అవైలబిలిటీ గురించి మాట్లాడాలి, టికెట్స్ అవైలబిలిటీ గురించి. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళడానికి, లేదా కాకినాడ నుండి తిరుపతి వెళ్ళడానికి, విజయవాడ నుండి తిరుపతి వెళ్ళడానికి చాలా ట్రైన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ ఇప్పుడు చెప్పి నేను 3 ప్రదేశాల నుంచి కూడా టికెట్స్ దొరకడం అనేది చాలా కష్టం. ఒకవేళ గమనించవచ్చు, తిరుమల పైన బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కానీ, దర్శనంకి ఖాళీ లేనప్పుడు కూడా, అది స్వామివారి కొండపైన దర్శనం ఫుల్గా ఉన్నప్పుడైనా సరే మీరు గమనించాలి ఏంటంటే, ఏ ట్రైన్ ఖాళీ ఉన్నా ఖాళీ లేకపోయినా సరే ఈ ట్రైన్ ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న ఈ ట్రైన్ టికెట్స్ అయితే లాస్ట్ మినిట్ లో కూడా దొరుకుతాయి. ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే మాత్రం అయితే రాజమండ్రి నుంచి కానీ, లేకపోతే కాకినాడ అంటే సామరకోట నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ తిరుపతి వెళ్ళాలనుకుంటారంటే తప్పకుండా ఈ ట్రైన్ అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు. కాకపోతే కొంచెం ఓపిక ఉండాలి, సీటర్లు అయితే ప్రయాణించాల్సి ఉంటుంది అనమాట ఈ ట్రైన్ లో. అంటే బస్సులో ఎలా అయితే కూర్చుని వెళ్తామో అలాగే ఈ ట్రైన్ లో కూడా కూర్చుని వెళ్ళాలి విత్ ఏసీ. మనమైతే ఇప్పుడు ఆన్ ది వే టు నెల్లూరు దగ్గరలో అయితే ఉన్నాం అనమాట. ఈ స్టేషన్ తర్వాత మనకి పెన్నా రివర్ అయితే వస్తుంది. పెన్నా బ్రిడ్జ్ ఉంటుంది కదా, నెల్లూరు ది మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్. సో ఈ స్టేషన్ తర్వాత వస్తుంది. అదిగోండి పెన్నా నది, పెన్నా నది. సో మొత్తానికి అయితే మనం పెన్నా రివర్ పైన ఉన్నాం అనమాట, పెన్నా నది బ్రిడ్జ్ పైన. కానీ ఇప్పుడైతే రివర్ అయితే ఏమీ లేదు, ఇంతకుముందు అయితే ఫుల్ ఉండే ఫ్లోటింగ్, మొత్తం ఎండిపోయింది, ఎండాకాలం కదా. ఇరవై 24 నిమిషాల ఆలస్యంగా వచ్చింది నెల్లూరు రైల్వే స్టేషన్ కి మన ట్రైన్. నెల్లూరు రైల్వే స్టేషన్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అయితే అయింది. అప్పుడు వచ్చినప్పుడు వేరేగా ఉంది, కానీ ఇప్పుడు మొత్తం బాగుంది, కలగా ఉంది స్టేషన్. నెల్లూరు రైల్వే స్టేషన్ వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ తీసుకున్నాను, గొంతు అయితే ఎండిపోతుంది. ఇప్పుడు మన ట్రైన్ గురించి మరికొన్ని డీటెయిల్స్ గురించి చెప్పాలంటే, మన ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్లేలోపు 13 గంటల 30 నిమిషాలు అయితే ఈ ట్రైన్ లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే మీరు రాజమండ్రి నుంచి తిరుపతి వెళ్తున్నారంటే ఈ ట్రైన్ లో 10 గంటలు మాత్రమే ఈ ట్రైన్ లో జర్నీ అనేది చేస్తూ ఉండాలి. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్స్ తో పోల్చుకుంటే ఈ ట్రైన్ కూడా సేమ్ అనమాట వేరియేషన్. అండ్ ఈ ట్రైన్ యొక్క అవైలబిలిటీ గురించి మాట్లాడాలన్నమాట. వారంలో 3 రోజులు మాత్రమే ఉంటుందని చెప్పాను కదా, అది ఏవేవి వారాలంటే సోమవారం, లక్ష్మీవారం, శనివారం విశాఖపట్నం నుంచి అయితే ఉంటుంది. అండ్ విశాఖపట్నం నుండి సోమవారం, లక్ష్మీవారం, శనివారం రాత్రి 11 గంటలకైతే స్టార్ట్ అవుద్ది. మీరు రాజమండ్రిలో బోట్ చేయాలనుకుంటే అర్ధరాత్రి, మీరు చూసారు కదా ఎలా అయిందో ఏంటి. నేను రాత్రి 2:30కి అయితే వచ్చింది ట్రైన్, అరగంట లేట్ గా అయితే వచ్చింది. బట్ అరగంట లేట్ కూడా కవర్ చేస్తారా తిరుపతి వెళ్ళే లోపు. సో మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి బోట్ చేస్తున్నా, సామర్లకోట నుంచి బోట్ చేస్తున్నా సరే మీరు అర్ధరాత్రి అయితే ఈ ట్రైన్ లోకి బోట్ చేయాలన్నమాట. ఈ ట్రైన్ లో మీరు అర్ధరాత్రి స్టేషన్ కి వచ్చి అర్ధరాత్రి ట్రైన్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. వెల్కమ్ టు గూడూరు రైల్వే స్టేషన్. అటుపక్క ఒక ట్రైన్ కనబడుతుంది మీకు, ఆ ట్రైన్. అదేం ట్రైన్ అనుకున్నారు? హౌరా సికింద్రాబాద్ గూడూరు. ఈ ట్రైన్ మనం నిన్న రాజమండ్రి రైల్వే స్టేషన్లో చూసాం. ఏంటో గెస్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మన ట్రైన్ అయితే గూడూరులో స్టాప్ ఉంది కాబట్టి గూడూరు స్టేషన్లో అయితే ఆగిందనమాట. అండ్ గూడూరు జంక్షన్ అనమాట ఇది. గూడూరు రైల్వే స్టేషన్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఈ గూడూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి 2 రూట్లకి అయితే డైవర్ట్ అవుతుంది అనమాట. ఒక ట్రాక్ వచ్చేసి చెన్నై వైపు, ఇంకో ట్రాక్ వచ్చేసి రేణుగుంట. ఏదైతే మనం ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నామో ఆ రూట్ అయితే ఉంటుందన్నమాట. మన డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ కి ఇంకా శ్రీకాళహస్తి అండ్ రేణుగుంటలో మాత్రమే స్టాప్ ఉంది. మన ట్రైన్కి వెనకాల ఒక 2 ICF కోచ్లు అయితే తగిలిచ్చారు, చూపిస్తాను టర్నింగ్ వచ్చినప్పుడు. ఇప్పుడు మన ట్రైన్ వెళ్ళేదేమో రేణుగుంట వైపు, అండ్ ఇటువైపు ఒక ట్రాక్ అయితే డివైడింగ్ చూసారా, ఈ ట్రాక్ ఇదే మనకి
గూడూరు చెన్నై మెయిన్ లైన్. సో ఇటువైపు నుంచి కూడా మనం చెన్నై అయితే వెళ్ళిపోవచ్చు, రేణిగుంట నుంచి కూడా మనం చెన్నై అయితే రీచ్ అవ్వచ్చు. అదిగోండి చెప్పారా నేను మన ట్రైన్కి 2 ICF కోచ్లు అయితే తగిలిచ్చారని, కనబడుతున్నాయా? అవే, ఒకటేమో ఏసీ కోచ్లా ఉంది, ఇంకోటి ఏమో నార్మల్ స్లీపర్ కోచ్లా ఉంది. గంటల 33 మనం అయితే గూడూరు నుంచి శ్రీకాళహస్తి నుంచి ఇప్పుడు మనం ఆన్ ది వే టు రేణిగుంటకి అయితే వెళ్తున్నాం అనమాట. సో టైం కవర్ చేయడానికి అలా అక్కడక్కడ ఆగుతూ వెళ్తుంది అనమాట. సో తిరుపతి వెళ్లే లోపు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న టైం వచ్చేసి 12 గంటల 15 నిమిషాలు అవ్వచ్చు అనుకుంటున్నాను. మనమైతే ఎంతో దూరంలో లేము, రేణిగుంట రైల్వే స్టేషన్ కి ఆపేశారు. రేణిగుంట వెళ్ళక ముందే ఆపేశారు. ఈ బాపే స్టార్ట్ అనమాట. C3లో కాదు, C4లో కూడా వాటర్ రావట్లేదు. అటు వాష్రూమ్స్లో కానీ ఇటు బయట షింక్లో కానీ నో వాటర్. రేణిగుంట జంక్షన్కి స్వాగతం సుస్వాగతం. మన జర్నీ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకొక 10 కిలోమీటర్లో మన తిరుపతి రైల్వే స్టేషన్ కూడా వచ్చేస్తుంది. అండ్ రేణిగుంట రైల్వే స్టేషన్కి మన ట్రైన్ అయితే వచ్చేసింది ఎగ్జాక్ట్గా 11 గంటల 55 నిమిషాలు. మన ట్రైన్ గురించి మరికొన్ని విషయాలు. ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అనేది టోటల్గా 8 కోచెస్తో అయితే వస్తుంది. స్టార్టింగ్ ఒక జనరేటర్ కారు, ఎండింగ్లో ఒక జనరేటర్ కార్ అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ట్రైన్ టికెట్ కాస్ట్ నాకు రాజమండ్రి నుంచి తిరుపతి వరకు ఎంత ఛార్జ్ అయిందంటే, ఇంక్లూడింగ్ ట్రావెల్ అండ్ ఇన్సూరెన్స్తో పాటు 785 రూపాయలు అయితే ఛార్జ్ అయిందనమాట ఈ టికెట్ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్కి. అండ్ ఓవరాల్గా జర్నీ అయితే పర్లేదు. అండ్ వీడియో మొత్తంలో మీరు చూసారు కదా, నేను ఏమైతే చెప్పానో అవన్నీ మీరు నోటీస్ చేసుకుని ఈ ట్రైన్లో ట్రావెల్ చేయాలి. ప్రశాంతంగా మనం ఎప్పుడు వెళ్ళినా పర్లేదు, ఆరామ్సే ఏసీలో కూర్చుందాం హాయిగా అనుకుంటే మాత్రమే ఈ ట్రైన్లో ట్రావెల్ చేయొచ్చు మీరు. అండ్ విశాఖపట్నం నుండి తిరుపతి వరకు ఈ ట్రైన్ టోటల్గా 760 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది. ఓవరాల్గా ఈ ట్రైన్లో ఏదైనా ఇబ్బంది ఉన్నది అంటే మెయింటెనెన్స్ అండి. సో చూసారా, C4 C3లో కూడా వాటర్ అయితే రావట్లేదు. మరి అన్ని కోచుల్లో ఉందో లేదా ఈ కోచుల్లోనే ఆగిపోయిందో తెలియట్లేదు. సో అంతకుమించి ఈ ట్రైన్కి పెద్ద ఇష్యూస్ అయితే ఏం లేవు. హాయిగా ఆరామ్సే ట్రావెల్ చేయొచ్చు మీరు విశాఖపట్నం నుంచి కానీ, రాజమండ్రి నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ. చెప్తున్నాను కదా, విజయవాడ నుంచి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైన్ చెప్తున్నాను తిరుపతి వరకు. ఒకవేళ మీరు తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళాలనుకుంటే ఈ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్లో ఈ ట్రైన్ వచ్చేసి వీక్లీ 3 సార్లు తిరుగుతుంది. ఈ రూట్ కూడా. సో ఏవే వారాల్లో తిరుగుతుంది అంటే ఆదివారం, మంగళవారం, శుక్రవారం. తిరుపతి నుంచి అయితే ఈ వారాల్లో ఈ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంటుంది. తిరుపతి నుంచి రాత్రి 10:30కి అయితే స్టార్ట్ అవుతుంది. విశాఖపట్నం వెళ్ళేటప్పటికి 10-9:30 లోపు అయితే మార్నింగ్ అయితే చేరుకోవచ్చు. సో ఆ షెడ్యూల్ అయితే ఈ ట్రైన్ చాలా బాగుంటుంది. ఏది తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళేది. అదే విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్ళేది కొంచెం షెడ్యూల్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. కొంచెం కష్టంగా ఉన్నా సరే ఆరామ్సే వెళ్ళిపోవచ్చు. ఎంత గమ్మున రేణిగుంట జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చినా సరే నేను అనుకునే టైంకే ఏంటి షెడ్యూల్ ప్రకారంగానే తిరుపతి వెళ్తానంటూ మన డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రేణిగుంట జంక్షన్ నుంచి స్టార్ట్ అయింది. ఇందాక మీకు చూపించాను కదా ICF కోచెస్, అవి లేవి చూసారు. ఇప్పుడు నాకు తెలిసి రేణిగుంటలో తీసేసినట్టున్నారు. సో మొత్తానికి అయితే తిరుపతి చేరుకున్నాం 12 గంటల 35 నిమిషాలకి. సో ఇది ట్రైన్ జర్నీ ఎలా అనిపించింది? ఈ వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మరొక బ్లాగ్ లో కలుసుకున్నాం. సైనింగ్ ఆఫ్.